హరే కృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు భగవద్గీత సిరీస్ పార్ట్ 6. ఇవాళ మనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ యోగంలో నేనే అశ్వత్థ వృక్షాన్ని అర్జున అని చెప్పారనమాట. సో ఇవాళ మనం అశ్వత్థ వృక్షం గురించి తెలుసుకోబోతున్నాము. మరి వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ కేవలం అశ్వత్థ వృక్షాన్ని అని మాత్రం ఎందుకు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ములు? ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఒక శ్లోకాన్ని అయితే చెప్పుకుందాం. ఫస్ట్ 15వ అధ్యాయంలో శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలామధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యత్సంవేద స వేదవేత్. మరి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడితో ఇలా అంటున్నారనమాట. వేర్లు పైముఖంగాను కొమ్మలు కింద ముఖంగాను ఆకులు వేద మంత్రాలుగాను ఈ వృక్షం ఈ అశ్వత్థ వృక్షం కలిగి ఉంది. ఈ అశ్వత్థ వృక్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు, జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు అని చెప్తున్నారనమాట. మరి వేదాలేంటి, కొమ్మలేంటి తెలుసుకుందామా? ఈ పక్కన కనిపిస్తున్న పిక్చర్ ని చూస్తే వేర్లు అనేవి ఒక ఇన్వర్టెడ్ ట్రీ కనిపిస్తుంది ఫస్ట్. అంటే దాని అర్థం అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, మర్రి చెట్టు ఒక జాతికి చెందిందే ఈ అశ్వత్థ వృక్షం అనమాట. మరి ఈ వేర్లు అనేవి పైకి ఎవరిని సూచిస్తున్నాయి? భగవంతుని సూచిస్తున్నాయి. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? మనం పైన ఉంటామా అని అనుకుంటాం. అంటే మనం ఏ కోరిక కోరినా కానీ ఓ భగవంతుడా నాకు ఈ కోరిక నెరవేర్చు స్వామి అని పైకి చూస్తూ కోరుకుంటాం. కాబట్టి ఈ వేర్లు అనేవి భగవంతుని సూచిస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి. ఒకవేళ కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు. అలాగే పరమాత్మ లేనిదే, భగవంతుడు లేనిదే, సృష్టికర్త లేనిదే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడి నుంచి వచ్చాం కదా. సో ఈ ఒక చెట్టుకి కూడా స్టార్టింగ్ పాయింట్ ఏది అంటే రూట్స్ అంటాం. వాటి యొక్క వేర్లు స్టార్టింగ్ పాయింట్ అనమాట చెట్టుకి. మరి అలాగే పరమాత్మనే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పరమాత్మ నుండి వచ్చిన అంశాలం కాబట్టి మనమంతా ఈ యొక్క వేర్లు అనేవి పరమాత్మని సూచిస్తూ ఉన్నాయి. అలాగే కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కింద ముఖంగా అన్నారు. మరి కింద ముఖంగా అంటే ఆ కొమ్మలు ఎవరో కాదు, మనమే. మనము అంటే ఏవైతే జంతువులు, మనుషులు, తర్వాత మనుషులకి ఉన్న గుణాలు, లక్షణాలు ఏవైతే ఉన్నాయో కోపమని, అహంకారమని, గర్వమని, పేరని, డబ్బని, కర్మలని, కోరికలని, బంధాలని, బంధుత్వాలని, రుణాలని ఇలా ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా ఏదైతే భూమి మీద ప్రకృతి, జంతువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొమ్మలతో పోల్చారనమాట. మరి ఈ కొమ్మల్లో చిక్కుకొని ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఏది చేయాలన్నా, ఏది జరగాలన్నా డబ్బే ప్రపంచం అయిపోయింది. డబ్బు లేనిదే ఏదీ లేదు అని పేరు, ఈవెన్ పేరుతో సహా, గౌరవంతో సహా మొత్తం డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది ఇప్పుడు. మరి ఈ డబ్బు కోసం ఎంతో మంది కుట్రలు, కుతంత్రాలు అంటూ ఏవేవో చేస్తున్నారు. అంటే డబ్బు వెనక ఎంతో మంది పడుతున్నారు. ఏవేవో జరుగుతున్నాయి. డబ్బు వెనక ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి పడి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెట్లను తినడానికి మేకలు వస్తాయి. మేకలు తినడానికి వేరే జంతువులు వస్తాయి, పులులు. అలా ఒకదాని వెనక ఒకటి ఎలా అయితే పడతాయో మనం కూడా ఒక డబ్బు కోసం మనుషులందరూ ఒకళ్ళ వెనక ఒకళ్ళు, ఒకళ్ళ వెనక ఒకళ్ళు అలా పడుతూ ఈ కొమ్మల మధ్యలో చిక్కుకొని ఉన్నాం. మరి ఈ కొమ్మల మధ్యలో చిక్కుకుండా బయటికి రావాలి అంటే ఆకులున్నాయి, కొమ్మలకి ఆకులున్నాయి. ఈ ఆకుల్ని వేద మంత్రాలతో పోల్చారనమాట. మరి ఇంతకీ వేద మంత్రాలు అంటే ఏంటి? ఈ వేద మంత్రాల వల్ల మనకి మనుషులకి ఒక ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని చూపిస్తాయన్నమాట. ఈ వేదాలు, శాస్త్రాలు అలాగే ఏవైతే నియమాలు ఉన్నాయో అవి మనుషులకి జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. సో మనం ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు భక్తితో, జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో మన యొక్క ఆత్మకి మోక్షం కలుగుతుంది. అప్పుడు పరమాత్మలో ఐక్యమైపోతాం అనమాట. మరి ఈ పక్కన పిక్చర్ లో కనిపిస్తున్నట్టుగా ఒక వ్యక్తి తన యొక్క గొడ్డలితో వేలని నరికేస్తున్నాడు. దాని అర్థం ఇక్కడ ఏదైతే ఖడ్గం ఉందో ఆ గొడ్డలే జ్ఞానం అనమాట. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానంతో వేలని కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నాడు అంటే ఒకవేళ మనం ఈ కొమ్మల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ చెట్టు ఉండకూడదు. మరి ఈ చెట్టు ఉండకూడదు అంటే ఓన్లీ పై భాగాన్ని కట్ చేస్తే సరిపోదు కదా, వేర్లని కట్ చేయాలి. ఎందుకంటే వాటి స్టార్టింగ్ పాయింట్ వేర్లు కాబట్టి. సో ఆ వేర్లని దేంతో కట్ చేస్తున్నాడు? జ్ఞానంతో కట్ చేస్తున్నాడు అనమాట. సో మళ్ళా అప్పుడు ఆ చెట్టు పుట్టకుండా ఉంటుంది. ఆ చెట్టులో మనం చిక్కుకోకుండా ఉంటాం మనకి జ్ఞానం కలిగినప్పుడు. మరి ఒకవేళ మనకి జ్ఞానం కలగలేదు, జ్ఞానం రాలేదు, భక్తి కలగలేదు అనుకోండి, మన యొక్క ఆత్మ అనేది మళ్ళా ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరం వృద్ధాప్యంలోకి వెళ్తుంది. మళ్ళా ఆ శరీరం కూడా మరణిస్తుంది. మళ్ళా మన యొక్క ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. ఇలా లైఫ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ ని మధ్యలో ఉన్న దుంగతో పోల్చారనమాట. మనకి ఎప్పుడైతే మోక్షం కలుగుతుందో అప్పుడు పరమాత్మ వైపు వెళ్తాం అనమాట. ఒకవేళ మనకి మోక్షం అంటే భక్తి, జ్ఞానం రెండు కలగకపోతే ఆత్మ ఇంకొక శరీరంలోకి, మళ్ళా తర్వాత అది కూడా మరణించిన తర్వాత ఇంకొక శరీరంలోకి, అలా లైఫ్ సైకిల్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కామెంట్ బాక్స్ లో హరే కృష్ణ అని పెట్టడం మర్చిపోకండి. మరి ఇలాంటి ఇంకా భగవద్గీతలో ఇంకా శ్రీకృష్ణ పరమాత్మలు ఏం చెప్పారో నెక్స్ట్ శ్లోకాస్ లో తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.